నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆడబిడ్డలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించి స్థిరపడితేనే భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఉమెన్ కమిషన్ మెంబర్ డాక్టర్ షేక్ రోకియా బేగం తెలిపారు. మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురుకుల పాఠశాల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. తప్పటడుగు వేస్తే భవిష్యత్ అంధకారం అవుతుందని గుర్తు చేశారు. అనంతరం స్థానిక సిడిపిఓ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. చదువుకుందామని మీరు ఒకరితో మాట్లాడుకోవాలి. హాస్టల్లో మీరు ఒక ఫ్యామిలీ మెంబర్, వీళ్ళు అమ్మ నాన్నలు, మీరు అక్క చెల్లెలాగా కలిసి వెళ్తుందండి. తర్వాత ఎవరైనా కానీ మీకు బ్యాడ్గా ఏదైనా ఇట్లా ఏమన్నా బాగున్నామని బాయ్స్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు చేస్తే ఏమైనా చెప్తున్నారు తెలుసా? మీకు బ్యాడ్ టచ్ ఎవరు చెప్పించినారు? మీకు పేరు చెప్పా, టీచర్ పేరు ఇక్కడ ఉన్నారా? ధనలక్ష్మి మేడం ఉందా? ఏం నేర్పించినారు, ఎట్లా నేర్పించారు చెప్పండి. నాకు మీ హౌస్ టీచర్ ఏం చెప్పారు? ఉంటాడా లేదో అది మేము చూసుకుంటాం. చుట్టుపక్కల ఉండే అక్క చెల్లెలు కూడా ఇవ్వండి. చిన్నపిల్లలు కిడ్నాప్ చేశారు, చిన్నపిల్లలు రేప్ చేసిన వాడు ఏమో చేసి వాడు ఎత్తుకుపోయినా వెంటనే స్పందించాలి. మీ ఫ్రెండ్షిప్లోనే ఉంది రేప్ చేసినందుకు. నాకే లైఫ్ కదా, తల్లిదండ్రుల కంటే ఫ్రెండ్షిప్ ఎక్కువ కదా, అందుకే కదా. సో మీరు మిస్ కాకుండా బాగా చదువుకొని మొత్తం బ్రెయిన్ అంతా చదువు